హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు చల్లగా వర్షం పడుతుంది. 2 రోజుల నుండి వర్షం పడుతుంది. ఈ రోజు వేడిగా చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నా. మా ఆయన వర్షంలోనే చేపలు తీసుకొచ్చిండు. ఈ చేపల పులుసు అనేది నా స్టైల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేస్తా. మీకు చేపల పులుసు వండడానికి రాని వాళ్ళకి, చేపల పులుసు వండాలి అంటే భయపడే వాళ్ళకి, ఇప్పటి వరకు వండడానికి ధైర్యం చేయని వాళ్ళకి మస్తు సింపుల్ అండ్ ఈజీగా నేను చేపల పులుసు ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. మస్తు ఈజీ ఉంటుంది చేపల పులుసు. కొంతమంది ఇప్పటి వరకు చేపల పులుసు చేయడానికి భయపడతారు. అది ఫెయిల్ అవుతుందో, మంచిగా వస్తుందో రాదో అని భయపడతారు. కానీ అట్లాంటి భయాలు ఏమీ లేకుండా నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రాని వాళ్ళైతే నేను చాలా సింపుల్ గా చెప్తా. నా స్టైల్లో చేపల పులుసు ఎట్లా చేస్తా అనేది చూపిస్తా మీకు. ఫస్ట్ అయితే నేను చేపల పులుసు చేయడానికి ముందుగా అంటే నేను చేపలు అడిగి ఆ ప్రాసెస్ జరుగుతున్నంత టైంలోనే ఇక్కడ స్టవ్ పైన ఒక ఉల్లిగడ్డని కాల్చుకున్నా. ఒక ఉల్లిగడ్డని అయితే ఇట్లా కాల్చిన. ఒక ఉల్లిగడ్డ ఖచ్చితంగా కాల్చుకున్న ఉల్లిగడ్డని అయితే తీసుకోవాలి. అంటే కట్టెల పొయ్యి ఉంటే నిప్పుల మీద కాల్చుకోవచ్చు, ఎట్లయినా కాల్చుకోవచ్చు. కానీ ఇప్పుడైతే కట్టెల పొయ్యి లేదు, బయట వర్షం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ స్టవ్ పైనే కాల్చిన. ఇదొకటి తీసుకోండి. అయిపోయిందా? ఇంకా తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 5 పచ్చిమిర్చి, వీటిని మంచిగా కడిగి కట్ చేసుకోవాలి. ఇదైతే అందరు చేసేదే కదా, ఓకేనా? ఇప్పుడు వీటిని కట్ చేస్తాను నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. ఆనియన్స్ ఎంత అంటే చిన్నగా కట్ చేయాలని ఏం అవసరం లేదు, పెద్దగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం సూప్ లాగా చేసుకుంటాం కదా మనం పులుసు, కాబట్టి పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నా. పులుసులో మరిగి టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇది. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇట్లా ఒక్క పచ్చిమిర్చిలో 2 భాగాలు చేస్తే సరిపోతుంది. ఇట్లా 2 స్లైసెస్ చేసుకుంటే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నా. జస్ట్ ఇవి ఫ్లేవర్ కోసం మాత్రమే, టేస్ట్ కోసం అయితే కాదు. అంటే మళ్ళీ కారపొడి వేస్తాం కదా. చేపల పులుసుకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవడం అయితే మెయిన్ అన్నమాట. అసలు మసాలాతోనే టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి, అందులో ఏమేమి వేస్తున్నా అనేది చూపిస్తాను మీకు. చూడండి, స్టవ్ వెలిగించి ఒక కడాయి పెడుతున్నా. కడాయిలో ఫస్ట్ ఇందులో కొన్ని ధనియాలు వేసుకుంటున్నా. అంటే మనకు సరిపోయేంత మసాలా వరకు ధనియాలు వేస్తున్నా. కొన్ని మెంతులు కూడా వేస్తున్నా. ఇది జీలకర్ర కూడా వేస్తున్నా. ఇందులోనే కొన్ని మిరియాలు కూడా వేస్తున్నా. లవంగాలు కూడా వేస్తున్నా. 2 ఇలాచీలు వేస్తున్నా. సరిపోతుంది 2 ఇలాచీలే. వీటిని మంచిగా వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో మంట పెడితే ఏమవుతుందంటే కొన్ని మాడిపోతాయి, కొన్ని వేగకుండా అట్లనే ఉండిపోతాయి. అందుకనే లో ఫ్లేమ్లో మంటని పెడుతూ ఇలా నెమ్మదిగా వీటిని వేయించుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా వేగేటట్టు చూసుకోవాలి. నేను ఇలా చేస్తున్నానండి. ఇట్లా ఇంతే. ఇంకా మసాలా అంటే ఇదే ఇక చేపల పులుసుకి. కొన్ని ఆవాలు కూడా వేయాలి. కొన్ని ఆవాలు కూడా వేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ వేయించిన కదా, ఎట్లా వేగినాయి అనేది ఒకసారి చూడండి మీరు. ఇగో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా మరీ వేగకుండా కూడా ఉండద్దు, పచ్చి వస్తాయి. ఇట్లా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ మసాలాలన్నీ చల్లారేలోపు మనం ఆల్రెడీ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఇక ఒక మందపాటి కడాయి తీసుకుంటున్నా చేపల పులుసు చేయడానికి. స్టవ్ పైన పెట్టేస్తున్నా. నేను కేజీన్నర చేపలు తీసుకున్నా కాబట్టి ఆయిల్ అయితే 1, 2, 3, 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. 4 స్పూన్ల ఆయిల్ ఎందుకు వేసుకున్నా అంటే కేజీన్నర చేపలు కాబట్టి ఆ చేపలకి సరిపడా మసాలాలు వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తాము. ఇంకా మసాలాలు ఉంటాయి కదా, పౌడర్స్ అన్నీ కూడా అవన్నీ వేస్తాం కాబట్టి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. ఆయిల్ కొంచెం మంచిగా ఉండాలి. ఆయిల్ ఉంటేనే వాటన్నింటికి సరిపోతుంది. లేదనంటే చేపల కూర స్మెల్ వస్తుంది, అంత వాసన వస్తుంది. అందుకనే కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఆయిల్ నేను, ఓకేనా? ఇప్పుడు తర్వాత కర్రీ వండే ప్రాసెస్ చూపిస్తా. నార్మల్గా మనం వేసుకునే పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవి మాత్రమే వేస్తున్నాను నేను ఇప్పుడు. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా ఇక్కడ అన్ని చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి.
ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మంటని వచ్చి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేస్తున్నా అంటే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. మా కారపొడిలో ఉప్పు తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడైతే నేను 2 స్పూన్ల సాల్ట్ వేసిన. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తా. ఆలోపు మూత పెట్టేసి ఉడికిద్దాం. ఇందాక మనం వేయించుకున్న ఈ స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇవే ముందు ఎందుకు మిక్సీ పట్టాలి అంటే ఇవి మిక్సీ పట్టిన తర్వాతనే ఇగో ఈ ఉల్లిగడ్డని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిగడ్డ మిక్సీ పట్టిన తర్వాత అంత పచ్చి పచ్చి అవుతుంది కాబట్టి ఇవి మంచిగా పట్టవు మిక్సీ. అందుకని ఫస్ట్ వీటిని మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిగడ్డని కూడా మిక్సీ పడతాం. చూడండి ఇలా మొత్తం మంచిగా మిక్సీ పట్టేసిన కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. పక్కకి ఏమున్నది, ఇప్పుడు ఇందాక నేను వేయించుకున్నా కదా అందులోనే ఆ కడాయిలోనే వేస్తున్నా. మళ్ళీ కర్రీలో వేసేటప్పుడు ఇందులో నుండే వేస్తే అయిపోతుంది. ఇది మొత్తం కూడా వేస్తాను అన్నమాట. ఉల్లిగడ్డని కట్ చేయాలి. మంచిగా ఉడికించిన ఉల్లిగడ్డ అన్నమాట ఇది. ఉల్లిగడ్డని కూడా ఇప్పుడు ఇందులో వేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇలా కచ్చా పచ్చగా పట్టినా సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఓకే, ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇక్కడ చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోనే ఈ పచ్చగా దంచుకున్న ఉడికించిన ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. ఇవన్నీ కూడా ఎక్కువే పడతాయి మనకు. చేపల పులుసు అంటే మంచిగా గ్రేవీ మంచిగా రావాలి అంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటికపోతుంది, ఇంకా పచ్చి వాసన పోకుండా ఉంటుంది. కాబట్టి ఏ కర్రీ వండినా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలని. అయితే మనము కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందే చింతపండుని కూడా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నేను మర్చిపోయినా, ఇప్పుడు నానబెడుతున్నా. సో ఇగో చింతపండు అయితే ఇంత చింతపండు తీసుకున్నా. చేపల పులుసులోకి పాత చింతపండు అయితే టేస్ట్ బాగుంటుంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఇంట్లో పాత చింతపండు లేదు. సో కొత్త చింతపండు ఉన్నది కాబట్టి ఈ చింతపండుని తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసి నానబెట్టాలి. ఇది మంచిగా నానాలి. చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదా, పచ్చి వాసన పోయింది, స్మెల్ అయితే ఏం వస్తలేదు. ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి. ఇది పచ్చి వాసన పోవడానికంటే ముందే మనం పసుపు వేస్తే తొందరగా అడుగు అంటుకుంటుంది అన్నట్టు, అందుకని పసుపుని తర్వాత వేయాలి. ఓకేనా, పసుపు వేస్తున్నాం. మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి పసుపు. నేనైతే కొంచెం పసుపు ఎక్కువే వాడతా కర్రీస్లో. కొంతమంది పసుపు తక్కువ వేస్తారు, కలర్ అనేది తక్కువ ఉంటుంది, కలర్ఫుల్గా ఉండవు కర్రీస్. నేను కొంచెం పసుపు మంచిగా వేసుకుంటా. పసుపు వేసినా కదా, ఇప్పుడు ఇందులో మనం మెయిన్ ఐటెం చేపలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చేపలు వేస్తున్నాము. చూడండి చేపలను అయితే మంచిగా నీట్గా వాష్ చేసి ఇగో సాల్ట్ వాటర్లో వేసి పెట్టినాము. ఇలా వేయాలి. వేసిన తర్వాత వీటిని మంచిగా తొందరగా ఫాస్ట్గా వేయండి. ఇప్పుడు ఈ చేపల్ని ఒకసారి మనం నెమ్మదిగా కలుపుకోవాలి. కొంతమంది చేపల్ని ఏం చేస్తారంటే చేపల పులుసు అయిన తర్వాత పులుసు మరుగుతున్న టైంలో వేస్తారు కదా, నేను మాత్రం అలా వేయను. ఇలా కొంచెం మనము ఫస్ట్ వేసిన వెంటనే కలుపుకోవాలి. అవి ఉడకడం స్టార్ట్ కావడానికంటే ముందే ఒకసారి ఇలా కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతాయి అన్నమాట. ఒక్కసారి కలిపి పెట్టేసి ఇంకా తర్వాత కలపద్దు. ఇప్పుడు ఈ ఒక్కసారి మాత్రం వీటిని కొంచెం ఆయిల్ అవన్నీ కూడా వీటికి పట్టుకునే విధంగా మనము కలపాలి. ఉడకడానికి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇందులో కారపొడి చింతపండు మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ చేపల్ని ఉడికిన తర్వాత చేపలు ఎట్లున్నాయి అనేది చూద్దాము. చూసి ఇప్పుడు ఇందులో కారం వేయాలి. కారం వేసిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చూపిస్తా. చూడండి
ఈ చేపల్ని ఇప్పుడు కలపద్దు అసలు విరిగిపోతాయి. ఇక ఇప్పుడు వీటిని అసలు టచ్ చేయొద్దు. వీటిని ఉన్నప్పుడే ఇందులోనే కారం వేయాలి. ఇప్పుడు ఇందులో కారం వేయాలి. ఎక్కువనే చేపలు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. చేపల కర్రీలో, నాన్ వెజ్ కర్రీస్లో ఎందులో అయినా కొంచెం కారపొడి ఎక్కువే ఉండాలి. లేదు అని అంటే అవి స్మెల్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కలపడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేస్తాను. చింతపండు రసం వేస్తున్నా. వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ కొంచెం మనం చింతపండు రసం వేసినాం కదా, ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. కలిపినా కూడా విరిగిపోకుండా కలపాలి. ఇప్పుడు చింతపండు రసం వేసిన కదా, కొంచెం నెమ్మదిగా మెల్లిగా వీటిని విరిగిపోకుండా కొంచెం కదిలియాలి. జస్ట్ అంతే. ఇలా కొంచెం ఎక్కువ వీటిని ఫోర్సబుల్గా కలపద్దు. ఉడుకుతూ మొత్తం అంతా అదే మిక్స్ అయిపోతుంది. ఉడికిద్దాము, సరిపోతుంది. ఇగో చూడండి, కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది, మరుగుతుంది. పులుసు మరుగుతున్న టైంలో ఇందులోనే నేను మసాలా వేస్తున్నా. ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా ఉన్నది కదా, ఈ మసాలా మొత్తం వేస్తున్నా. చూడండి, ఎందుకంటే సరిపోయేంతనే నేను మసాలాని ప్రిపేర్ చేసిన కాబట్టి మసాలా మొత్తం కూడా వేస్తున్నా అన్నమాట. ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచింది అయితేనేమో మనము ఏది ఎంత వేయాలి అని చూసి వేసుకోవాలి. ఇక నేను ఇప్పుడు ఈ కర్రీకి సరిపోయేంతనే నేను ప్రిపేర్ చేసిన కాబట్టి ఇది మొత్తం వేస్తున్నాను అనమాట. ఒక కొత్తిమీర ఒక్కటి మిస్ అవుతుంది దీనిలో. ఇప్పుడు కొత్తిమీర లేదు ఇంట్లో. కర్రీ ఉడికి మంచిగా స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మసాలా వేసిన తర్వాత చేపల రసము, ఈ మసాలా ఫ్లేవర్ ఇదంతా కూడా ఒక రకమైన మంచి చేపల పులుసు వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము కర్రీని దింపేసుకోవాలన్నమాట. ఇట్లా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది అన్నట్టు. అప్పటిదాకా మనము దీన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తానికి చేపల కర్రీ వండడం అయిపోయింది. స్టవ్ కూడా బంద్ చేసిన. ఇప్పుడు కర్రీ ఎట్లా అయింది అనేది చూపిస్తాను మీకు. చూడండి, కర్రీ అయితే ఇట్లున్నది. ఈ చేపల కర్రీని ఎప్పుడైనా కూడా ఒకరోజు వండుకొని ఒకరోజు తినాలి అంటారు. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది మంచిగా సెట్ అయిపోతుంది అన్నట్టు. ఒకరోజు వండి ఒకరోజు తింటే, ఈవినింగ్ వండి మార్నింగ్ తినాలి, మార్నింగ్ వండి ఈవినింగ్ తినాలి, అట్లా అన్నమాట. ఇంకా ఇట్లా అయింది చేపల పులుసు, మంచిగా ఉన్నది. అయితే ఇప్పుడు నేను చేపల పులుసు వండిన కదా, ఈ చేపల పులుసు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా మీతో చెప్పేసిన కదా. వండరాని వాళ్ళైతే మంచిగా ఈజీగా సింపుల్గా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి వండిన తర్వాత మీకు ఎలా అనిపించింది, ఆ కర్రీ టేస్ట్ ఎట్లా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు తెలుస్తుంది. నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేపల కర్రీ వండేసిన. చేతి చేపల కర్రీ అంటే మా ఫ్యామిలీలో చాలా మందికి ఇష్టం, అందరు తింటారు ఇష్టంగా. అంటే నేను అంత ఈజీగా సింపుల్గానే చేసేస్తే కానీ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మొత్తానికైతే చేపల కర్రీ వీడియో ఇది అన్నమాట. ఈ వీడియోని ఇక్కడి వరకు ఎండ్ వరకు చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో, ఇంకా మంచి మీకు ఏదైనా కుకింగ్ వీడియోస్ కావాలి, ఏదైనా రెసిపీస్ కావాలి అని అంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటి నుండి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నా. నన్ను నేనే మోటివేట్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే నా హెల్త్ ఇష్యూస్ నుండి, నా అనారోగ్య సమస్యలన్నింటి నుండి కూడా నేను బయటికి రావడం కోసం నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇట్లాంటివి చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఓకేనా? మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నింటిని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను చేసిన చేపల పులుసు ఎట్లా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్.